ఈ మూడు మన జీవితంలో చాలా అవసరం అండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించుట ద్వారా మన జీవితంలో మరి ఎంతో మహిమను మనం చూస్తాం. అలాగే ప్రార్థన జీవితం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అలాగే విశ్వాసము ద్వారా ఇంకా గొప్ప కార్యాలను అనుభవించగలుగుతాం. మరి ముఖ్యంగా ప్రియులారా, కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే మీరు ఎదురు చూడకండి. అర్థమవుతుందా? మనకి దేవుడు ఏమన్నాడో తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ, అంటే ఈ లోక సంబంధంగా మీకు ఏం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ మన మైండ్ అంతా ఎక్కడ ఉండాలంటే మొదట దేవుని నీతి మీద, దేవుని రాజ్యం మీద. నేను దేవుని రాజ్యానికి వారసుడిగా ఉన్నానా లేదా? ఈ లోకంలో నేను దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నానా లేదా? ఆత్మీయంగా నేను బలపడుతున్నానా లేదా? ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందుతున్నానా లేదా? ఆత్మీయంగా నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను ఇంకా ఎదగవలసి ఉన్నది. ఇలాంటి విషయాల మీద మనం మనసు పెట్టి, మరి ప్రియులారా, ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి మనము ముందు చూసుకున్నప్పుడు, ఆ తర్వాత ప్రియులారా, దేవుడు మనకి లోక సంబంధమైన కావలసినవన్నీ ప్రభు అడగకుండానే, మనం అడగకపోయినా కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికేవారిగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మరి ప్రియులారా మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. ప్రభా, నన్ను వరాలతో నింపండి ప్రభా, ప్రార్థన శక్తితో నన్ను నింపండి ప్రభా, ప్రార్థన అభిషేకంతో నన్ను నింపండి ప్రభా, నీ యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభా. ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారిపోవాలి, నీకు ప్రియమైన కుమారుడిగా, నిజాయితీ గల కుమారుడిగా. ఇంకా మధ్యాహ్నం ఏం నేర్చుకున్నాం? ప్రియమైన కుమారుడిగా, నిజాయితీ గల కుమారుడిగా, నేరుగా నడుచుకునే కుమారుడిగా, మంచి కుమారుడిగా నీ దృష్టికి నేను అలాంటి కుమారుడిగా ఉండినట్లు నన్ను తయారు చేయి ప్రభా, సిద్ధపరచు ప్రభా అని ప్రభువును మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి మరి ఈ వారం అంతా కూడా, ఈ 3 వారాలు ఉపవాస ప్రార్థనలో మొదటి వారం అంతా దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటని గూర్చి నేర్చుకుంటూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. రెండో వారం ప్రార్థన గురించి నేర్చుకుంటూ ప్రార్థన చేద్దాం. 3వ వారం విశ్వాసమును గురించి నేర్చుకుని విశ్వాసమును పెంపొందించుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి మనం చూసినట్లయితే స్తుతించి ఆరాధించుటను గూర్చి, స్తుతి ఆరాధనను గూర్చి కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియులారా. వర్షిప్ అంటారు. ఏం చెప్పండి? స్తుతి ఆరాధనని ఏమంటారు? వర్షిప్. ఇంగ్లీష్లో వర్షిప్ అంటారు. ప్రియ సోదరి సోదరులారా, వర్షిప్ అనే మాటను మనం గమనించినట్లయితే అందులో మరి 7 అక్షరాలు ఉన్నాయి. ఎన్నండి? 7 అక్షరాలు. ఈ వర్షిప్ అనే పదంలో ఉన్న 7 అక్షరాలు వివరించి మనం స్తుతించి ఆరాధించుట ద్వారా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు సాధ్యమైనంత వరకు 1-2 నేను ఈరోజు చెప్తాను. అలాగే ఈ వారం అంతా, శనివారం దాకా, ఆదివారం దాకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మరి వర్షిప్ అనే పదంలో ఫస్ట్ లెటర్ ఏముంటుంది చెప్పండి? W. ఫస్ట్ లెటర్ ఏంటండి? W. ఈ W అనే మాటకి, అక్షరానికి మరి ఏముందంటే వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రియులరా, ఫస్ట్ W అనే అక్షరానికి వెయిట్ అపాన్ ద లార్డ్. వర్షిప్ అనే పదంలో ఫస్ట్ లెటర్కి ఉన్న ఎబ్రివేషన్ ఏంటంటే ప్రియులారా, వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవడం. ఏం చెప్పండి? దేవుని కొరకు కనిపెట్టుకోవడం. అంటే దేవుని స్తుతించి ఆరాధించడం అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవడం అన్నమాట. దేవుని కొరకు ఎదురు చూడడం అన్నమాట అండి. అర్థమవుతుందండి? దేవుని స్తుతించి ఆరాధించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుని మీద ఆధారపడడం, దేవుని కొరకు ఎదురు చూడడం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఈ దేవుని కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరని ఉంది. అందుకే ఈ వారం అంతా కూడా ప్రతిరోజు
7 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కువగా దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఓ అంటే ఆఫర్ అవర్ లైఫ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ప్రియులారా, స్తుతించి ఆరాధించుట ద్వారా మరి మన 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 యొక్క జీవితాలను సజీవ యాగముగా దేవునికి అర్పిస్తున్నాం అనమాట అండి. ఏం చెప్పండి? మన యొక్క జీవితాలను సజీవ యాగముగా అర్పిస్తున్నాం. బలిపీఠం మీద మన యొక్క దేహమును, ఆత్మను, మనస్సును దేవునికి సజీవ యాగముగా బ్రతికుండగానే దేవునికి అర్పణగా అర్పిస్తున్నాం అనమాట, దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలను మనం సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మనల్ని చూసి దేవుడు ఎంతో మరి మనలను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. స్తుతి యాగము అర్పించువాడు మరి ప్రియులారా, స్తుతి యాగం అర్పించుట మంచిదనుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా మన యొక్క జీవితాలను దేవునికి బలిపీఠం మీద దహన బలిగా సజీవ యాగముగా అర్పించుటతో సమానం అన్నమాట అండి. కాబట్టి అది దేవునికి చాలా విలువైన అర్పణ. అన్ని అర్పణలో కన్నా విలువైన అర్పణ ఏంటంటే మనలను మనమే దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవడం అన్నమాట అండి. తర్వాత ఆ వర్షిప్ అనే పదంలో మూడో అక్షరం ఆర్, రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ప్రియులారా, దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా దేవుని సన్నిధిలో మనం విశ్రాంతి పొందుతాం అంటండి, నెమ్మది పొందుతాం అన్నమాట అండి. అర్థమవుతుందా అమ్మా? ఎవరైతే మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారో వారు దేవుని సన్నిధిలో నెమ్మది పొందుకుంటారు. వారి హృదయాలు తేలికైపోతాయి, ఆనందంతో నిండిపోతాయి, సంతోషంతో నిండిపోతాయి, ప్రశాంతతను అనుభవిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి ఈ ఆరాధన తర్వాత ప్రశాంతంగా అనిపించింది? చేతులెత్తి చూపిస్తారా? నిజంగానే ఎత్తుతున్నారా, లేకపోతే నేను ఎత్తమంటున్నాను కాబట్టి ఎత్తుతున్నారా? ఏమండి, గొప్ప కోసం ఏమి ఎత్తట్లేదు కదా. నిజంగానే మీ హృదయంలో గలిబిలి గందరగోళం అంతా పోయి నిజంగా ప్రశాంతత కలిగిందండి నాకు అన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం ప్రియులారా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటలో అలిసిపోతామేమో కానీ అలిసిపోయి ఎలా ఉంటామో తెలుసా? తేలికైపోయి ఆయన సన్నిధిలో నెమ్మది పొందుకుంటాం. తర్వాత ఈ వర్షిప్ అనే పదంలో 4వ అక్షరం ఎస్, సింగ్ అంటు హిమ్. ప్రియులారా, స్తుతించి ఆరాధించడంలో పాటలు పాడుతూ ఉంటామండి. పాటలు పాడుట ద్వారా మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. దేవునికి పాటలు పాడతాం, దేవుని గురించి పాటలు పాడతాం, ఆయన ప్రేమను గురించి పాడతాం, ఆయన కృపను గురించి పాడతాం, ఆయన చూపిన ఆయన చేసిన సహాయమును గురించి పాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు పాడతాం, దేవునికి స్తోత్రం చెప్దాం. స్తుతి ఆరాధనలో పాటలు ప్రాముఖ్యంగా ఉంటాయి అన్నమాట అండి. హల్లెలూయా. తర్వాత ఈ వర్షిప్ అనే పదంలో 5వ అక్షరం హెచ్. 5వ అక్షరం ఏం చెప్పండి? హెచ్. ఈ హెచ్ అనేది హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ హిమ్. హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ హిమ్ అంటే స్తుతించి ఆరాధించుట ద్వారా మనం ఆయన ఎదుట దీనులం అయిపోతామండి. ఆయన ఎదుట మనం ఏమైపోతాం చెప్పండి? దీనులం అయిపోతాం. ఆయన ఎదుట మరి ప్రియులారా వంగిపోతాం, వాలిపోతాం. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే, నిత్య మహిమలో నిన్ను చేరే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి, నా జీవితానికి యజమానుడా నీ మాత్రమే. గుండె జారిపోయే
నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో పోరాడుటకు నా బలము చాలక పోరాడుటకు నా బలము చాలక నీ పాదాలపై ఒదిగినానయ్యా ఒదిగిపోయానయ్యా పాదాలపై ఒదిగినానయ్యా ఒదిగిపోతానయ్యా నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు ఎలా ఉంటారంటే ఆయన ఎదుట ఒదిగిపోయిన వారిగా ఉంటారు, ఆయన ఎదుట తమ్మును తాము తగ్గించుకుని వారిగా ఉంటారు. అందుకే దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. మాటలు చెప్పే వాళ్ళకన్నా, మరి కేవలం పాటలు పాడే వాళ్ళకన్నా, మరి కబుర్లు చెప్పే వాళ్ళకన్నా దేవుడు ఎవరంటే ఇష్టం అంటే ఆయన్ని స్తుతించి ఆరాధించేవారంటేనే ఇష్టం. ఎందుకంటే వారు ఆయన ఎదుట వంగిపోతారు, లొంగిపోతారు, ఒదిగిపోతారు, ఒరిగిపోతారు, వాలిపోతారు. హల్లెలూయా. తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకుంటారు. హంబుల్ దెమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్. తర్వాత ఈ వర్షిప్ అనే పదంలో 6వ అక్షరం, 6వ లెటర్ ఏంటంటే ఇంటిమెసీ విత్ గాడ్. ఇంటిమెసీ విత్ గాడ్ అంటే దేవునికి దగ్గర అయిపోతామంటండి. ఏం చెప్పండి? దేవునికి ఏమవుతామండి? స్తుతించి ఆరాధించట్లు ఏమైపోతాం చెప్పండి? దేవునికి దగ్గర అయిపోతాం. దేవుణ్ణి మరి ప్రియులారా ఎరిగిన వారిగా ఉంటాం. మనం దేవునితో ఏకమవుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి ఈ వారం అంతా కూడా మనం ప్రతిరోజు 2 గంటల పాటు దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా మనం దేవునికి మరింత దగ్గరయ్యే బిడ్డలుగా అయిపోతాం. మనం మరింత దగ్గర అవుతాం. ఇది మనకు మంచిదా కాదా చెప్పండి? ఏమా? దేవునితో మనం ఏకమవుతాం, దేవునితో మనం కలిసిపోతాం. అబ్బా, దేవుని హృదయం మనకు అర్థమవుతుంది, మన హృదయం దేవునికి అర్థమవుతుంది. దేవుడు మనం మరి ప్రియులారా ఒకరినొకరు కలుసుకునే మరి సమయం ఏంటంటే దేవుని స్తుతించి ఆరాధించడమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామంది ఆదివారం ఎప్పుడు వస్తారంటే పాటలు అయిపోవాలి, మొదటి ప్రార్థన అయిపోవాలి, పాటలు అయిపోవాలి, ఆరాధన కూడా అయిపోవాలి. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి టైంకి వచ్చి 4 మాటలు వినేసి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎంత గొప్పలో మేధావులు అన్నమాట వీళ్ళు. అంటే ఎక్కువసేపు కూర్చుంటే నడువు లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తాయి, కాళ్ళు పీకేస్తాయి. అంత బాధ ఎవడు భరింతాడో, ఎందుకు భరించాలో అంత బాధ, అవసరమా అని అనుకుంటారనమాట. అందుకే చూడండి, ఈ మైకుల ద్వారా ఇంటికాడ ఉండే పాటలన్నీ వింటూ ఉంటారు. లైవ్లు గట్టా ఇస్తుంటే లైవ్లో చూసి ఇంకా పాటలు జస్ట్ ఫలానా సిస్టర్ పాడుతుందంటే ఇంకా చాలా టైం ఉంది పర్వాలేదని చెప్పి అప్పుడు నెమ్మదిగా రెడీ అవుతూ ఉంటారు. రెడీ అవి పాటలన్నీ అయిపోయేదాకా అలా రెడీ అవుతూనే ఉంటారు. అవి అప్పుడు పాస్టర్ అమ్మ గారు లేకపోతే ఎవరో ఒకరు వర్షిప్ చేపిస్తుంటే ఇంకా వర్షిప్ అవుతుంది పర్లేదు, అప్పుడు స్టార్ట్ అవుతారనమాట. ఇంటికాడి నుంచి నెమ్మదిగా పీతలాగా తాబేలాగా నడుచుకుంటా ఇంకా వర్షిప్ అవ్వలేదు, కంగారు పడకని చెప్పి అడుగులో ఒకవేళ కొంచెం తొందరగా పడుతున్నా సరే, ఇటు చెప్పండి, అడుగులో ఒకవేళ స్పీడ్గా పడుతున్నా అవి కంగారు పడక, పెళ్లి కూతురులాగా నడవాలి నువ్వు. ఎలాగా? పెళ్లి కూతురులాగా. మళ్ళీ పెళ్లి కొడుకైనా కొంచెం హుషారుగా నడిచేస్తాడు. మళ్ళీ కంగారు పడక, పెళ్లి కూతురులాగా నడవాలని చెప్పి నెమ్మదిగా అడుగులు వేసుకుంటా, అడుగులో అడుగు. ఏం చెప్పండి? అడుగు వేసినట్టే ఉంటుంది కానీ అడుగు ఆడదు. ఏమండి? అడుగు వేసినట్టే ఉంటుంది కానీ అడుగు ఎదరికి వెళ్ళదు. అలాగేస్తారు చాలా
మరి ప్రియులారా నెమ్మదిగా వర్షిప్ అంతా అయ్యేదాకా నడుచుకుంటూ వచ్చి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యాన్ని కరెక్ట్ టైంకి వాక్యం ఎంతో ఒక అరగంట 40 నిమిషాలు ఉంటుంది అని చెప్పేసి జస్ట్ వెళ్ళామా, అటెండెన్స్ వేయించుకున్నామా, అయిపోయిందా లేదా, ముఖం చూపించి వచ్చామా లేదా అన్న ఉద్దేశంతో వస్తారు. ఆ టైప్ ఆఫ్ ప్రియులారా మరి చాలామంది ఉంటారు. కానీ అసలైంది అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాటల్లోనూ స్తుతించి ఆరాధించట్లోనే ఉంటుంది. హల్లెలూయా. అలాగని వాక్యానికి వెళ్ళిపోవాలని కాదు ఇంటికి. ఏమండి, మొదట వచ్చేసి స్తుతి ఆరాధన అయ్యేదాకుండి వాక్యానికి కానీ వెళ్ళిపోదాం అనుకుంటారు మళ్ళీ మీరు. అసలే మీరు చాలా తెలివైన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్దాం. మామూలు తెలివి కాదు మీది. అవునా కదా చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్దాం. ఆరాధన చాలా విలువైంది, చాలా అమూల్యమైంది. దేవునిని కలుసుకునే సమయం అది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని కలుసుకునే సమయం. అందుకే ప్రతి ఒక్కరూ ప్రారంభ ప్రార్థనకే ప్రభు సన్నిధికి వచ్చేయాలి. వచ్చేసి దేవుని సన్నిధిలో 10 నిమిషాలు లేట్ అవుతుంది. లేట్ అవ్వకూడదా? కొంపేమన్నా మునిగిపోద్దా ఇంటికాడ? ప్రభువా, నేను వాన కోకిలను అయితే ఎంత బాగున్నా ప్రభువా, వాన కోకిలకు నీ బలిపీఠం దగ్గర గూటి స్థలం ఉంది కదా ప్రభువా. ఎక్కడ వానకోకులకి ఎక్కడుందంట గూటి స్థలం? ఏకంగా బలిపీఠం దగ్గర ఉందంట. ప్రభువా, నేను వానకోకులను అయితే మన అవసరంగా నన్ను మనిషిగా చేసావు నాయన. నేనే కానీ వానకోకులను అయ్యుండుంటే నేను అక్కడ గూడు కట్టుకుందును ప్రభువా అని ఎంత సంతోషంగా చెప్తున్నాడో. నేను పిచ్చుకని అయిపోతే ఎంత బాగున్నావు ప్రభువా. ఆ చిన్న పరంజి కన్నాలు ఉంటాయి చూసారా ఏమండి, గోడకు చిన్న చిన్న ఏదన్నా చిన్న ఆధారం ఉంటే చాలు, దాని మీద గూడు కట్టుకుని అక్కడే ఉండిపోతుంది పిచ్చుక. దానికి పెద్ద స్థలం అక్కర్లేదు. నేను పిచ్చుకని అయిపోతే ఎంత బాగున్నావు ప్రభువా, నేను కుక్కనై ఉంటే ఎంత బాగున్నావు ప్రభువా. గుమ్మం దగ్గర కట్టబడిన కుక్కలాగా అక్కడే కాపలా కాసుకుని ఆ మందిరం నుంచి వచ్చే మాటలు నేను వినేవాడిని అని అనుకుంటున్నాడు ఆయన ఏకంగా. అంటే దేవుని మందిరం అంటే అంత ఆసక్తి. ఎందుకంటే దేవుని స్తుతించి ఆరాధించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా. దావీదుకి అలాంటి మనస్సు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించి ఆరాధించుట ద్వారా దేవునికి మనం దగ్గర అవుతాం. దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఆయన కలుసుకుంటే చాలు మన జీవితం మారిపోద్దండి. అవునా కాదా చెప్పండి? దేవుడు మనల్ని కలుసుకుంటే మన బ్రతుకులు మారిపోతాయి. దేవుడు మనల్ని కలుసుకుంటే మన జీవితాలు మహిమకరంగా మారిపోతాయి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మరి అంత గొప్ప కృప ఎక్కడుంది అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించట్లో ఉందండి. తర్వాత ఇంకొక మాట ఏంటి? చివరిది 7వది, ఈ వర్షిప్ అనే పదంలో 7వ అక్షరం ప్లీజింగ్ హిమ్. పి కదా, పి అంటే ప్లీజింగ్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించుట ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెడుతున్నాం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎప్పుడు సంతోషించి ఆనందిస్తాడో తెలుసా? మనల్ని చూసి మనం ఆయన్ని పొగుడుతుంటే, మనం ఆయన్ని పాడి పొగుడుతుంటే, ఆయన్ని స్తుతించి ఆరాధిస్తుంటే, ఆయన సన్నిధిలో ఆనందించి గంతులు వేస్తూ ఆయన్ని పాడి పొగుడుతుంటే చూసి ఆయన ఆనందిస్తాడండి. హల్లెలూయా. మనల్ని చూసి దేవుడు ఆనందించాలా, బాధపడాలా? బ్యాడ్ లక్ ఏంటంటే మనల్ని చూసి దేవుడు కన్నీళ్లు కార్చేలా ఉన్నాడు. కారణం ఏంటంటే మనం దేవుడిని స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు. ఎప్పుడు మన కష్టాలు, మన బాధలను బట్టి ఏడుస్తూ ఉన్నాం. మన బాధలను బట్టి, మన కష్టాలను బట్టి కృంగిపోతూ ఉన్నాం. ఇంకా మనం దేవుడిని నిందించేవారిగా తయారవుతున్నాం. ఏంటో దేవుడు ఎన్నాళ్ళైనా నాకేం చేయడం లేదు, ఏంటో దేవుడు నా జీవితంలో ఏం చేయడం లేదు, ఏంటో మరి అని సనుక్కుంటున్నాం. నెమ్మదిగా గుసగుసలు ఆడుకుంటున్నాం, దేవునికి విరోధంగా మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసి దేవుడు ఆనందించగలుగుతాడంటారా? సంతోషించగలుగుతాడంటారా? ఆనాటి భక్తులు ప్రియులారా, శ్రమలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి స్తుతించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. అందును బట్టి వారిని బట్టి దేవుడు ఆనందించాడు. ప్రియ సోదరి సోదరులను, మనం ఏమనుకుంటామంటేనంట, దేవుణ్ణి స్తుతించండి, ఆనందించండి, స్తుతించండి, ఆనందించండి, ఆరాధించండి అంటే ఏం ఆరాధిస్తామండి, ఏం ఆనందిస్తామండి? జీవితం అంతా ఏడు పెట్టుకుని, జీవితం అంతా బాధలు ఎట్టుకుని, కష్టాలు ఎట్టుకుని, ఏమండి నొప్పులు తిప్పులు అప్పులు పెట్టుకుని ఏం ఆరాధిస్తామండి, ఏం ఆనందిస్తామండి అని అంటామంట మనం. కానీ మనం అంటామంట, మొదట నా సమస్యలన్నీ తీర్చేయమను, అప్పుడు నేను ఆనందంగా ఆరాధిస్తాను అంటామంట మనం. కానీ దేవుడు అంటాడంట, మొదట మీరు ఆనందంగా ఆరాధించండి, తర్వాత మీ పరిస్థితులన్నీ మార్చేస్తానని దేవుడు అంటాడంట. హల్లెలూయా. ఏం చేద్దాం చెప్పండి? ఫస్ట్ నా పని చేయి ప్రభా, ఆ తర్వాత చూస్తానని మనం అందామా? నువ్వు చెప్పినట్టే నాయన, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆనందించి ఆరాధిస్తాను ప్రభా, నిన్ను స్తుతించి కొనియాడతాను ప్రభా అని దేవుని మాటకు లోబడి దేవుడు మనలను చూసి ఆనందించేలాగా చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి? దేవుడిని ఆనందింప చేద్దామా, బాధపడేలా చేద్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వర్షిప్, ఆరాధన, స్తుతి ఆరాధనలో మొట్టమొదటి మాట దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళుగా ఉంటాం. రెండవ అక్షరం మరి మనలను మనం దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటాం. మూడవ అక్షరం మరి ప్రియులారా, దేవుని సన్నిధిలో నెమ్మది ప్రశాంతత పొందుకుంటాం. నాలుగవ అక్షరం దేవుని పాటలు పాడి కొనియాడతాం. ఐదవ అక్షరం దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుంటాం, వంగిపోతాం, లొంగిపోతాం. దేవుని స్తుతించుట ద్వారా మనం దేవునికి దగ్గరైపోతాం. దేవుని స్తుతించుట ద్వారా దేవుణ్ణి ప్రియులారా ఆనందింపచేస్తాం, సంతోషించేలాగా, మనల్ని చూసి సంతోషించేలా చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారం అంతా కూడా ఎక్కువ సమయాన్ని దేవుని స్తుతించి ఆరాధించడానికే ఉపయోగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.